జనసేన పార్టీకి మెగా సపోర్ట్. పవన్ కళ్యాణ్కు చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు సార్. జనసేన పార్టీకి. సో జనసేనకు మెగా మద్దతు ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి చిరంజీవికి సన్నిహిత్యం ఉంది అనే ప్రచారం జరిగింది. ఒక దశలో చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ చిరంజీవిని అట్రాక్ట్ చేసే పని చేసింది. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి మోడీ పక్కన మనకు చిరంజీవి కనిపించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ఇచ్చారు. సో ఇదొక ప్రాసెస్లో జరుగుతున్న పరిణామంలో చిరంజీవి ఏం చేస్తారని మొదటి నుంచి కూడా చర్చ ఉంది. చిరంజీవి మావాడని కాంగ్రెస్ వారు అసలు కాంగ్రెస్కే రాజీనామా చేయలేదని. సో ఇన్ని జరిగాక ఇప్పుడు చిరంజీవి తమ్ముడికి అండగా ఉంటాడు అని. సో నాకు తెలిసినంత వరకు మీడియాలో చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఏదో గ్యాప్ వచ్చినట్లు గ్యాప్ ఉన్నట్లు రాశారు, కానీ ఐ డోంట్ థింక్ సో. మొదటి నుంచి కూడా మెగా కుటుంబం ఐక్యంగానే ఉంది. ఇది మన మీడియాలో ఉన్న సృష్టి. ఒక అంశం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. ఉదాహరణకు ప్రజారాజ్యం కంటిన్యూ చేయాలా, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయాలా అన్నప్పుడు చిరంజీవి విలీనం చేశాడు, పవన్ కళ్యాణ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. అఫ్కోర్స్ దాన్ని వ్యతిరేకించి ఖండించలేదు, అదే సమయంలో ఎండార్స్ కూడా చేయలేదు. చిరంజీవి కాంగ్రెస్లో చేరినప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్లో చేరలేదు. అందువల్ల ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొన్ని పొలిటికల్ అంశాల పైన పొలిటికల్ మూవ్స్ పైన ఉంటే ఉండవచ్చేమో, కానీ అన్నదమ్ముల మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి అని నేను అనుకోను. అందువల్ల పవన్ కళ్యాణ్కు చిరంజీవి మద్దతు ఉంటుంది అనేది ఇట్స్ ఏ ఫార్గాన్ కంక్లూషన్. అయితే ఏ స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తాడా అంటే పవన్ కళ్యాణ్కు లేని అభిమానులు చిరంజీవికి ఎంతమంది ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆకర్షించలేని జనాన్ని చిరంజీవి అదనంగా ఆకర్షిస్తే లాభం. కొత్తగా లేకపోతే వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమి ఉండదు, ఉన్నది కన్సాలిడేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ మేరకు చిరంజీవికి ఉన్న ఇమేజ్ రీత్యా ఆయన వచ్చి క్యాంపెయిన్ చేస్తే డెఫినెట్గా ఆ మేరకు జనంలో తన మద్దతుదారులను మరింతగా కన్సాలిడేట్ చేసుకోవటానికి జనసేనకు ఉపయోగపడుతుంది. అయితే కేవలము పవన్ కళ్యాణ్కే క్యాంపెయిన్ చేస్తాడా, ఇతర జనసేన అభ్యర్థులు కూడా క్యాంపెయిన్ చేస్తారా, లేదు మొత్తం కూటమి అభ్యర్థులు టీడీపీ బీజేపీ అభ్యర్థులకు కూడా క్యాంపెయిన్ చేస్తాడా, ఇంకా ఈ పాయింట్స్ మనకు తెలియదు. ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే క్యాంపెయిన్ చేస్తే ఇది ఓన్లీ పర్సనల్ యాక్టివిటీ, పొలిటికల్ ఎండార్స్మెంట్గా అనిపించుకోదు. జనసేనకు మాత్రమే క్యాంపెయిన్ చేసి కూటమికి క్యాంపెయిన్ చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతాయి. అంటే ఈ కూటమి పట్ల చిరంజీవి ఆసక్తిగా లేడు, కూటమి కట్టడాన్ని చిరంజీవి అప్రూవ్ చేస్తలేడు అని ప్రత్యర్థులు ఇంటర్ప్రిట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ ఎండార్స్మెంట్ కాదా అవునా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఇక మొత్తానికి చిరంజీవి వచ్చి కూటమి తరఫున ప్రచారం చేస్తే అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఆ చిరంజీవి ప్రజారాజ్య వైఫల్యము, ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో విలీనం చేయడము, మళ్ళీ ఈ జనసేనను ఎక్కడ విలీనం చేస్తారో అనే ప్రశ్న ప్రత్యర్థం నుంచి వస్తుంది. ఆ పొలిటికల్ క్వశ్చన్స్ కూడా సిద్ధపడాలి. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా లేడు కనుక అటు జగన్మోహన్ రెడ్డి గౌరవించాడు, ఇలా అందరూ గౌరవించారు. ఒక్కసారి వెన్ యూ టేక్ అ పొలిటికల్ స్టాండ్, పొలిటికల్ కంటెస్టేషన్లకి నీ వస్తే అప్పుడు అందరి వాడు కాదు కదా, ఎంత మెగాస్టార్ అయినా అప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థం నుంచి రాజకీయ ప్రశ్నలు అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా చిరంజీవి ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్ గెలుపుకు చిరంజీవి వస్తేనే సాధ్యము, చిరంజీవి రాకపోతే సాధ్యం కాదు అనుకోవడం కూడా పొరపాటే. సో ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఫర్దర్ కన్సాలిడేషన్. కానీ కొత్తగా అదేదో అనూహ్యమైనటువంటి మార్పు కూటమికి కానీ జనసేనకు కానీ తెస్తుందని అనుకోను. ఉన్నది కన్సాలిడేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ల జగన్ పాలన మీద ఎప్పుడు కూడా చిరంజీవి నెగిటివ్గా కామెంట్ చేయలేదు. అవకాశం సందర్భం దొరికిన 3 రోజులకు అనుకూలంగా కూడా మాట్లాడినట్టు సార్ ఆయన స్వాగతించారు కూడా చిరంజీవి. అంటే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అనేక సందర్భాల్లో చిరంజీవి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన కూడా సాధారణంగా ఆయన్ని ఎదురెళ్ళి మరీ ఆహ్వానించిన పరిస్థితి ఉంది. సో ఒక రకమైన ర్యాప్ వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో పొలిటికల్గా తమ్ముడికి లబ్ధి చేకూర్చేందుకు జగన్తో వైరం పెంచుకుంటారా? ఖచ్చితంగా మరి జగన్ విమర్శించాలి కదా సార్ క్యాంపెయిన్కి వెళ్తే. చెప్పలేము, విమర్శించాలని రూల్ ఏం లేదు కదా. సో పవన్ కళ్యాణ్కి ఓటేయమని అడగచ్చు, పవన్ కళ్యాణ్ వల్ల మీకు న్యాయం జరుగుతుంది అని అడగచ్చు,
పవన్ కళ్యాణ్ తరఫున నేను హామీ ఇస్తున్నా, మీకు సేవలు చేస్తాను అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు. జగన్ను విమర్శించాలని రూలేమీ లేదు. జగన్ను విమర్శించకుండా కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని అడగవచ్చు మోదీలాగా. సో అంటే మోడీ కంటే అంత కన్ఫ్యూజింగ్గా ఉండాల్సిన అవసరం లేదు చిరంజీవికి. చిరంజీవి ఇప్పుడు చిరంజీవి ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, మోడీ ఇస్ ద పొలిటీషియన్. చిరంజీవి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు. సో తాను తన సోదరుని కొరకు ప్రచారం చేసే సమయంలో సోదరునికి ఓటు వేయని పాజిటివ్ క్యాంపెయిన్ కూడా చేయొచ్చు. కౌంటర్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో అంటే నాపై పోటీ చేస్తున్న ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటానని భావించేటువంటి ఒక ప్రఖ్యాత మేధావి, ఏం సార్ నన్ను పిలుస్తలేరు మీ క్యాంపెయిన్లో, నేను వచ్చి మీకు మాట్లాడకూడదా అన్నాడు. సార్ మీరు వస్తా అంటే ఎవరు అభ్యంతరం సార్, చాలా సంతోషం మీరే వస్తా అంటే, కానీ మీకు ఉన్న రాజకీయ ఇంక్లినేషన్ నాకు తెలుసు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పిలవలేదు సార్ అన్నాడు. ఇబ్బంది ఏముంది, నేను మాట్లాడతాను కదా అని అన్నాడు. అని నా వేదిక మీదకి వచ్చి నాకు ఓటేవి అని చెప్పలేదు, నా ప్రత్యర్థులు ఓటేయకూడదని చెప్పలేదు, కానీ నాకు అనుకూలంగానే క్యాంపెయిన్ చేశాడు. ఎట్లా చేశాడు, వచ్చి నాకున్న పాజిటివ్ అంశాలన్నీ చెప్పాడు, నాకు ఓటేవేమి కూడా చెప్పలేదు ఎక్కడ. సో అట్లా తెలివిగా సమర్థించుకోవచ్చు, ఏం మాట్లాడుకుంటా కూడా. సో అందువల్ల చిరంజీవి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓటేయమని మాత్రమే క్యాంపెయిన్ చేసి కూడా రావచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఓటేయమని చెప్పేటప్పుడు జగన్ తిట్టాలని రూల్ లేదు కదా. అందుకే ఇవన్నీ స్టిల్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్కు ఓటు వేయమని ఇండివిజువల్ కెపాసిటీలో పాజిటివ్ క్యాంపెయిన్కే పరిమితమవుతాడా, లేదా పొలిటికల్ క్యాంపెయిన్లో ఎంటర్ అవుతాడా, లేదా కూటమి క్యాంపెయిన్ చేస్తాడా, జనసేనకు మాత్రమే చేస్తాడా, అసలు జనసేన ఇతర అభ్యర్థులు చేయకుండా ఒక్క పవన్ కళ్యాణ్కే చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్సే. సో అంటే దట్ డిఫైన్స్ ద పొలిటికల్ రోల్ ఆఫ్ చిరంజీవి. ఒక్క పవన్ కళ్యాణ్కే క్యాంపెయిన్ చేసి చిరంజీవి వెళ్ళిపోతే బహుశా వైసీపీ కూడా అతన్ని టార్గెట్ చేయదనుకుంటాడు, చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ దాటి ఆయన ఇతర జనసేన అభ్యర్థులకో కూటమి అభ్యర్థులకో పోటీ చేసినప్పుడు, తమ రాజకీయ ఇంట్రెస్ట్లను హర్ట్ చేసినప్పుడు ఏ ప్రత్యర్థి పార్టీ ఒప్పుకోదు. అందువల్ల అనివార్యంగా చిరంజీవిపై కూడా ప్రశ్నలు రైజ్ అవుతాయి. ప్రజారాజ్య విఫల ప్రయోగం వస్తుంది. ప్రజారాజ్యానికి వాస్తవంగా ఇప్పుడున్న జనసేన కన్నా ఎక్కువ జనాదరణ ఉంది. ప్రజారాజ్యం అలాగే కొనసాగి ఉంటే రాష్ట్ర రాజకీయాలు వేరే ఉండేవి. కానీ చిరంజీవి ఆ రాజకీయ ప్రయోగాన్ని అర్ధాంతరంగా ఆపాడు. అది అనివార్యంగా ఆయన పొలిటికల్ స్పేస్లోకి వచ్చినప్పుడల్లా అది వెంటాడుతుంది. ఆయన పొలిటికల్ స్పేస్లో లేనప్పుడు పాపం ప్రయత్నం చేశాడు. ఆయన ప్యాషన్ సినిమా, ఆయనకు పాలిటిక్స్ కాదు ప్యాషన్, అది చిరంజీవి చెప్పాడు ఒకప్పుడు, ఇటీవల చెప్పాడు. మా తమ్మునికి ఉన్నంత ప్యాషన్ నాకు లేదు అని, నాకు ప్యాషన్ సినిమా అని ఏదో ప్రయత్నం చేశాడు, వెనక్కి వెళ్ళాడులే అని అనుకుంటారు. కానీ మళ్ళీ పొలిటికల్ స్పేస్లోకి వస్తే అనివార్యంగా పాత పొలిటికల్ హిస్టరీ హాంట్ చేయకపోదు. అన్నదమ్ముల మధ్య చాలా లావాదేవీలు ఉంటాయి సార్. బహుశా చాలా సందర్భాల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఉండవచ్చు. అవసరమైతే ఎంతైనా హెల్ప్ చేయడానికి కూడా చిరంజీవి వెనుకాడరు. కానీ ఒక 5 కోట్ల రూపాయలని జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం ద్వారా చిరంజీవి ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ ఎండార్స్ చేసే సంకేతం, ఇంకా అనుమానమే ఉన్నది. సో తనకు అంటే విరాళాలు ఇచ్చినంత మాత్రాన కూడా పొలిటికల్ ఎండార్స్మెంట్ కాకపోవచ్చు, ఇట్ కెన్ బి ఏ పర్సనల్ ఎండార్స్మెంట్. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో నేను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా చేశాను. నా అభిప్రాయాలతో అంగీకరించిన వాళ్ళు చాలామంది నాకు ఎన్నికలకు కరపత్రాల రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో సహకరించిన వాళ్ళు, విరాళాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియకుండా కూడా మీకు సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ ఓపెన్ గా చిరంజీవి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చిరంజీవి ఓపెన్ గా ఏదో చెప్పాలనుకున్నారు. ఇక్కడ విరాళాలు ఇచ్చిన వాళ్ళలో కూడా అన్ని రాజకీయ దృక్పథాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అంటే ఒక రాజకీయ దృక్పథం ఉండడమే ఉండాలని రూల్ ఏం లేదు. నీకు అభ్యర్థి మంచివాడు అనుకున్నావు అనుకోండి, ఆ అభ్యర్థికి సహకరిస్తాడు. ఇప్పుడు బ్రహ్మానందం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి అనుకుంటారు కర్ణాటకలో సుధాకర్కు క్యాంపెయిన్ చేశారు. గతంలో కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి బ్రహ్మానందం బీజేపీ నాయకుడు అందామా? మరి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడన్నా బీజేపీకి ప్రచారం చేశాడా? చేయలేక అక్కడ పర్సనల్ రిలేషన్స్లో వెళ్ళాడు, అలా క్యాంపెయిన్ చేసి వచ్చాడు. అందువల్ల పర్సనల్గా కూడా 5 కోట్లు ఇవ్వచ్చు కదా జనసేనకు.
ఇవ్వకూడదు లేదు కదా, సోదరు బ్రదర్ కదా, బ్రదర్ అన్నప్పుడు ఆ మేరకు సహకరించారు. దాన్ని మనము పొలిటికల్ యాంగిల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.